వడ్లు పండితే ఇప్పటి వరకు 10 పైసల వడ్లు కూడా కొనలేదండి. ఇది బాధాకరమైన విషయం. ఇక రైతుల పక్షాన్ని నిలుస్తున్నాం, రైతుల కోసం పనిచేస్తున్నాం, అది రైతు రాజ్యం. ఇక రకరకాల డైలాగులు కొడతారు కదా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తలా తోకలేని పరిపాలన వీళ్ళది. ఏం పరిపాలన చేస్తారు, ఎందుకు పరిపాలన చేస్తారో నాకు అర్థం కాదు. ఇప్పటి వరకు రివ్యూలు ఉండేయండి, కేబినెట్ మీటింగ్లు ఉండేయండి. జిల్లాలలో మంత్రులందరూ ఏం చేస్తారండి, కొడుగుడి మీద ఈకలు బిక్తున్నారండి. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడండి, జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చుంటాడా అండి. రైతులకు గింత అరిగోసబడి కన్నీళ్లు పెడతా ఉంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడండి? సరే ముఖ్యమంత్రి బిజీ ఉన్నాడు, మంత్రులు బిజా ఉన్నారు, మొత్తం బిజా అయిపోయారు అంతా. ఇక బిజీ కాదు, బిజా అయిపోయింది. వాళ్ళంతా హడావిడి, ఏం లేదు. వాళ్ళు కారు దిగేటప్పుడు ఫోటోలు షూట్ చేయాలి, మళ్ళీ కారు ఎక్కేటప్పుడు ఫోటో షూట్ చేయాలి. జనాలల్లో 4 చూసినప్పుడు ఆ సోషల్ మీడియా పిచ్చి ఎట్లా పట్టుకున్నదంటే దరిద్రం పట్టుకుంటుంది అంటారు చూడు, అంతకంటే అధ్వానం అయిపోయింది మంత్రులు. మొత్తం పొలిటీషియన్స్ అంతా ఓన్లీ సోషల్ మీడియా రీళ్ళ మీదనే బతుకుతున్నారు ఈ సన్నాసులంతా. రైతులకు ఫస్టాన్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు. మొత్తం కారు ఎక్కాలి, దిగాలి, జనాలలో పోవాలి, ఇట్లా అనాలి అమ్మా అన్నట్టు ఇట్లా హో అయ్యా. వీళ్ళలో ఏంది అంటే సకల కళల వల్లభుడు అంటారు చూడు, ఆ కళలని వీళ్ళ దగ్గర ఓన్లీ రీల్స్కే పరిమితం అవుతారు తప్ప, ఆ సోషల్ మీడియాకే పరిమితం అవుతారు తప్ప గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంది, ఎట్లా చేస్తున్నాం, ఏం కథ అనే ఏం లేదు. ఇక మళ్ళీ ముచ్చటే అది. ఇక వాళ్ళ గురించి కనీసం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వం వీళ్ళ పక్షాన నిలబడరు. రైతులు అంటే జై జవాన్ జై కిసాన్ ఒకటే కాదు, తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు కూడా కథం దొక్కిలు. తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు కూడా పంటలు పట్టుకొచ్చి ఎవరు ఏ పంట పండిల్లో దాన్ని తీసుకొచ్చి రోడ్ల మీద ధర్నా చేసిన మహోన్నతమైన చరిత్ర రైతులది. రైతు ఒకటి వ్యవసాయం ఒకటే చేయగలుగుతాడేమో అనుకుంటే మీ పొరపాటే. రైతు పంట పొలాలలో పిచికారీ చేస్తాడు పిచ్చి మొక్కల కోసం. రేపు పొద్దుగాల అదే రైతు రాజకీయంలో పిచికారీ చేసుడు మొదలు పెడితే మీ బతుకులు ఎక్కడ ఉంటాయో కూడా ఆలోచించుకోరు. నేను చెప్తున్నా కదా, అటుకెక్కి దాచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇంట్లో అటుకు అంటాం గుర్తున్నది కదా, అది ఎక్కి దాచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇంత దారుణమా రైతుల గురించి పట్టించుకోమంటే సోయి ఉండదు. ఇక ఇది ఇట్లుంటే ఇంకొక అంశాన్ని చూసాను నేను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఇది మళ్ళీ బాధ అనిపించింది. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక చూడరు ఇదంతదే. ఇక చూడరు మొత్తం వడ్ల కొనుగోళ్ల కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పంచాయతీ, ఇంకేమున్నది. ఇక చూడరు ఎక్కడికక్కడ ఇంత మించి ఇంకేమైనా కనబడుతుందా? సోయి తెచ్చుకోమని చెప్తానని ప్రభుత్వాన్ని. ఇక నాకు ఇంకొక మాట కూడా కనబడ్డది. ఇక్కడ కేటీఆర్ నిన్న ఒక అంశాన్ని అన్నాడండి. కేటీఆర్ అనేటాలకు నిజంగా కూడా నాకు చాలా రందైపోయింది. నిజమే కదా, నిజం నిప్పు లాంటిది అంటారు. ఆ నిజాన్ని వెలిబుచ్చే ప్రయత్నం చేసిండు కేటీఆర్. ఒకసారి ఏమన్నాడో మీరే చూడరు. రైతు బంధు ఆపి రాహుల్ బంధు నడుపుతుర్రు, పంపిస్తుర్రు. ఇంకా మన భాషలో చెప్పాలంటే రైతు బంధు ఆపి రాహుల్ బంధు. మీ అందరికీ గుర్తుందో లేదో, గతంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఈ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంట, తెలంగాణ ముఖ్యమంత్రి అంటే గిట్టు ఉండడు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆ కుర్చీకి గౌరవం ఇస్తామో కానీ తెలంగాణ ముఖ్యమంత్రి అంటే సమస్యల వలయం లేకుండా చేయాలి ఈ తెలంగాణలో. అరే రోజు పేపర్లు చూస్తారు కదా, నేను ఎక్కడో పేపర్ చూసిన, పేపర్ ఇట్లా పట్టుకొని చూసిండు కదా, మరి ఏమైపోయింది? సమస్యలు కనబడతలేవు అందులో. నువ్వు విపక్షమైన పేపర్ చూడాలి కదా, అధికార పక్షమైన నీ భజన పేపర్ చూస్తే అల్లే ఉంటుంది లొట్టపీసు. ఒకసారి మన అందరం కూడా ఆలోచించాలి. ఆ రోజు ఏదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్ నేను చూసిన. మనం గాంధీ కుటుంబానికి సంబంధించి స్వాతంత్ర పోరాటం చేసి వాళ్ళకు నెలకు 1000 కోట్లు ఎంతో కొంత మనం ఫండింగ్ చేయలేమా అంటూ చెప్పారు. ఎవరి సొమ్ము, ఎవల అయ్య సొమ్ము, ఎవల తాత సొమ్ము? వాళ్ళకి ఏమైనా ఆస్తులు తక్కువ ఉన్నాయా? వాళ్ళకి తక్కువ ఉంటే మీ ఆస్తులు రాసిర్రి. ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది ఆ రోజు? ఇంకొక విషయం, ఈరోజు రైతులకు సంబంధించి ఏంది, ఒక కడుపు మార్చుకొనైనా పూర్తి స్థాయిలో చేస్తా అన్నావు కదా, ఏమైంది? కడుపు మారుస్తలేవా మరి? సార్ తెలంగాణ సమాజం అంతా ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలోని రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఎప్పులు చెరిగారు. రైతు బంధు నిలిపివేసి రాహుల్ బంధు నడిపిస్తున్నారని, గురుకులాలలో విద్యార్థుల మరణం సంభవిస్తున్నా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ విఫలమయ్యారని విమర్శించారు. ప్రధానంగా ప్రజల బాధను చూసి పైచాచిక ఆనందం పొందుతున్నారని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ పాలమూరు ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై కేటీఆర్ సంధించారు. ప్రజలను ఏడిపిస్తుంటే పైచాచిక ఆనందమా?
మారిన మనిషి అని చెప్పుకుంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతుండు. ఎన్నికలకు ముందు దాన వీర కర్ణ శూరనల్లా నటించి తర్వాత కుంభకర్ణుల్లా నిద్రపోతున్నారు. 140 మంది గురుకుల విద్యార్థులు చనిపోయినా రేవంత్కు చలనం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యార్థులు చదువు దూరం అవుతురు. పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటూ ఆ ప్రాంతానికి ద్రోహం చేస్తుండు. అడ్డగోలు హామీలు ఇచ్చి 30 నెలలైనా అమలు చేస్తలేడు. ఈ దుర్మార్గపు పాలనను ప్రజలు తిప్పికొట్టడం ఖాయం. తెలంగాణ కోసం నిలబడే ఏకైక శక్తి బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. తెలంగాణ సాధించిన ఏకైక శక్తి బీఆర్ఎస్. అధికారంలో ఉన్నా లేకున్నా 25 సంవత్సరాల పాటు ప్రజలతో నిలబడి తెలంగాణ సాధించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ గర్వంగా ప్రకటించారు. అధికారం రావడం పోవడం రాజకీయాలలో సహజమని, కానీ తమ సిద్ధాంతం మాత్రం ఎప్పుడు ప్రజల సంక్షేమం, ప్రజల పక్షమేమని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల ప్రజలు కేసీఆర్ గెలవాలి కానీ ఎమ్మెల్యేలు వద్దు అనుకోవడం వల్లనే అసెంబ్లీ ఎన్నికలలో ఫలితాలు తారుమారయ్యాయని విశ్లేషించారు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైన కార్యకర్తలు మండల స్థాయి గ్రామీణ సమస్యలపై పోరాటం చేయాలని కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కనబడుతుంది. నేనేమన్నా అంటే వాస్తవమే చెప్పింది కేటీఆర్. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, ఎమ్మెల్యేల వల్లనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. నిజం అది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్వయంకృత అపరాధంతో కేసీఆర్ను ఓడించారు. ఇది ఒప్పుకోలేదు కాదు కూడదంటే మంచిగా ఉండదు. నిజంగా మీరు చేసిన తప్పే అది. వాళ్ళ వల్లనే ఓడిపోయారని స్వయంగా కూడా కేటీఆర్ అంగీకరించండి. నేనేమంటున్నానంటే ఈరోజు ఈ యొక్క కారణానికి, అంటే ఈ ప్రభుత్వం రావడానికి, ఈ ప్రభుత్వం విధ్వంసానికి, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు వాళ్ళు చేసిన తప్పుల వల్లనే ఈరోజు అనుభవించాల్సి వస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోవాలి కానీ పైన కేసీఆర్, ఎమ్మెల్యేలు ఏంది కేసీఆర్ అన్నుండి వస్తాడు. అది చెప్పలేకపోయారు, గ్రౌండ్లో రియాలిటీలో వివరించలేకపోయారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు పూర్తి స్థాయిలో కూడా రైతు బంధు వదిలేసిళ్ళు. భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీసులను నడిపించాలి, భారతదేశంలో ఉన్న అన్ని కాంగ్రెస్ పార్టీని యథాతథంగా నడిపించాలి, కానీ తెలంగాణలో ఉన్న మాత్రం ప్రజలను నడిపించడానికి శక్తి లేదు. ఎంత బాధాకరమైన విషయం అంటే, కొన్ని అంశాలను చూస్తే నిజంగా కూడా నాకే సిగ్గు అనిపిస్తుంది. అరే నిజంగా మనం తెలంగాణలో ఉన్నవారిపై ఇంత దారుణంగా నడుస్తుందా, ఇంత ఘోరంగా నడుస్తుందా అనేది అర్థం కాని విషయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా ఎట్లా చూసినా కూడా ఒకటే ప్రధానమైన అంశం కనబడుతుంది. అరే ఏమైపోతున్నది భయ్ తెలంగాణ, ఎటువైపు పరుగులు తీస్తున్నది, ఎందుకైతున్నది అనేది నిజంగా కూడా తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన విషయం. ఈ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులను విశ్లేషించాల్సిన అంశం. అరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు బంధు ఆపి రాహుల్ బంధు పంపిస్తున్నారు అంటే ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? కానీ నాడు 14 సంవత్సరాల పాటు 10 సంవత్సరాల పాటు ఇప్పుడు కూడా ప్రజల పక్షాన బీఆర్ఎస్ నడిపిస్తున్నారు చూడు, అది నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే తెలంగాణ సమాజం ఏమనుకున్నా మంచిదే, కానీ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజల అద్భుతమైన పోరాట శక్తి వల్లనే ఈరోజు తెలంగాణలో ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. నాట్ ఓన్లీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు, విపక్షాలు కూడా చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి? ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలనే నినాదం ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది?